హైదరాబాద్ లో నిన్న గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో భారీగా వరదలు రావడంతో ఆసిఫ్ నగర్ లో ఇద్దరు వ్యక్తులు మామ అల్లుళ్ళు గల్లంతైన పరిస్థితి. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. లైవ్ లో శ్రవణ్. నిన్న సాయంత్రం గంటన్నర సేపు కురిసినటువంటి వర్షానికి గ్రేటర్ పరిధిలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం బౌద్ధానగర్, సికింద్రాబాద్లోని బౌద్ధానగర్, దాని తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా 11-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో నిన్న దాదాపుగా గంటన్నర 2 గంటల సేపు కురిసినటువంటి వర్షానికి 5 మంది గల్లంతయ్యారు అనేది మనకున్నటువంటి సమాచారం. మరో 2 నుంచి 3 ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. దీనిపైన అఫీషియల్స్ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లిలోని మాన్గార్ బస్తీలో ఉన్నాం. ఇది మాన్గార్ బస్తీకి సంబంధించిన నాలా. ఈ నాలాలోనే మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా కొట్టుకుపోయారు అనేది అధికారికంగా డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది స్పష్టం చేశారు. సో ఈ నాలాలో కొట్టుకుపోయిన తర్వాత డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులకు సమాచారం అందడంతో వాళ్ళు ఇక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ని పూర్తి స్థాయిలో చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాని తర్వాత రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న రాత్రి వాటర్ ఫ్లో అనేది అధికంగా ఉండడంతో వాళ్ళు రాత్రి ఈ సర్చ్ ఆపరేషన్ని ఆపేశారు. మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున మరి కాసేపట్లో అంటే 8:30 ఈ రెస్క్యూ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఒక ఇంట్లో మనుషులు ఉంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఈ చెక్క దీని మీద వెక్కి వెళ్ళాల్సి ఉంటుంది. దీని కిందే మన నాలా. ఒకసారి మనం ఈ కాలు పెడితే ఊగుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంత పేదవాళ్ళు ఇట్లాంటి చిన్న గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో నాలాకి ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలు, నాలాకు ఆనుకొని ఉన్నటువంటి ఇల్లు చాలా ఎక్కువ. స్లమ్స్, నోటిఫైడ్ స్లమ్స్ దాదాపుగా 1200 నుంచి 2000 వరకు ఉంటాయి. వాటిపైన ప్రత్యేక దృష్టి సాధిస్తామని గతంలో ప్రభుత్వాలకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారు, అధికారులు చెప్పారు. కానీ ఈ నాలా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనాల పరిస్థితులు మారలేదు, వాళ్ళ బ్రతుకులు మారలేదు, నాలాలు నివసించేటువంటి వాళ్ళ బ్రతుకులు ఏమాత్రం మారలేదు అనేది ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనం చూడొచ్చు, ఈ చెక్క మీద నిలబడి ఇక్కడ ఇటువైపున చూస్తే నాలా, ఇటువైపున చూస్తే నాలా. అంటే బట్టలు ఉతికేసి ఈ నాలా మీద ఆరేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇండ్లకు సంబంధించినటువంటి జనాల అంటే ఇద్దరు ఈ నాలాలో కొట్టుకుపోయారు, ఇదే నాలాలో కొట్టుకుపోయారు అనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒక్కసారి వాళ్ళ ఇంటికి సంబంధించిన మీద చూడవచ్చు, మొత్తం ఎక్కడికక్కడ సామాన్ ఉంది. ఇంకా వాటర్ పైన ఏదైతే వర్షం నీళ్ళు ఆగిపోయి ఉన్నాయో ఆ వాటర్ మొత్తం కూడా ఫ్లో అవుతూనే ఉంది. ఈ విధంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితులతో ఈ విధంగా ఇంట్లోకి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఈ విధంగా బకెట్లు పెట్టుకొని బిక్కుమంటూ మహిళలు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరం అని చెప్పుకుంటాం ఈ హైదరాబాద్ని. అట్లాంటి హైదరాబాద్లో అది కూడా నడిబొట్టున నాంపల్లికి కూతవేటు దూరం, అసెంబ్లీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే దూరం ఉంటుంది, జిహెచ్ఎంసీ 1 కిలోమీటర్ మాత్రమే దూరం ఉంటుంది, సెక్రటేరియట్ 1.5 కిలోమీటర్ మాత్రమే దూరం ఉంటుంది. అంత దగ్గరగా సెంట్రల్ పాయింట్ ఉన్నటువంటి ఏరియాలో ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు. మాన్గార్ బస్తీలో చూడొచ్చు, ఇటువైపున ఒకసారి మనం ఇంటి లోపలికి వెళ్తే ఇటువైపున నాలా, అంటే మొత్తం నాలాలోనే ఇల్లు ఉంది. సరే, పేదవాళ్ళు నాలాలో ఇల్లు వేసుకొని ఉన్నారు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు, నాలాలో ఇల్లు వేసుకొని ఉన్న, నాలాలో ఇల్లు కట్టుకొని ఉండొద్దు అని అనేక సార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది కంప్లీట్గా నాలాకి సంబంధించినటువంటి ప్రాంతం. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బంధువులు నిన్న కొట్టుకుపోయారు. ఏం జరిగింది, ఎన్ని గంటలకు కొట్టుకుపోయారు అనేది. అమ్మ, ఏం జరిగింది, ఎవరెవరు కొట్టుకుపోయారు, ఎన్ని గంటలకు కొట్టుకుపోయారు? कौन ये नाला में गिर गए और कितने बजे हुआ ये? 8 बजे के अंदर हो गए। उन लोग पलंग उठाने के वास्ते गए, दोनों मामा भांजा है, दोनों जना लाए सामान अंदर रखते उनका मामा ऐसा नीचे गिर गया, पैर फिसल गया, उन चले गया। उनके पीछे हमारे हस्बैंड बचाने के वास्ते गए तो दोनों भी चले गए अंदर। अब कितना चिकना, कितना पानी, इतना दोनों जना पर स्पीड पानी था, सीधा चले गए दोनों। अब कितना पुकारना, कितना रोना, कितना क्या करना, पूरा इतना पानी। हाँ, यही इधर से चले गए, इधर से गए पूरा, कितना की स्पीड पानी था। उनके पीछे उन भी चले गए। कितने साल से रह रहे हैं हम आप इधर? पूरा हमारा बचपन इधर ही गुजर गया हमारा, पूरा यहीं।
इतना छोटा घर में नाला के बीच में घर लगा के है, कोई ऑफिसर्स कोई भी अभी तक नहीं आया? अरे कोई भी नहीं आ रहे, चावल राशन को क्या करना। अरे चले जा रहे, देख रहे घरा देते भी, वो घरा भी घरा घरा बोल के चले गए अंदर। घर भी नहीं दिया हमारे को भी, उनका अम्मा नहीं है ना बाबा नहीं है, परदेसी है उन। यहाँ पड़े हम लोग, अम्मा बाबा का घर है ये, ऑपरेशन हो गया, जजगी हो गई, देखो अभी अभी बेटा हो गया, 3 बेटे के ऊपर। हमारा शेर कुछ छोड़ के चले गया साहब। मानगार बस्ती में ये घरों में से आपको निकाल के अच्छा घर देते, अच्छा जिंदगी देते बोल के पुलिस वाले बोले, गवर्नमेंट ऑफिशियल्स बोले, कुछ चेंज हुआ? कुछ भी नहीं बोले साहब, खाली वो नंबर फोटो ले लिए, कंप्लेंट करे, निकल के आए, कुछ भी नहीं बोले। उन घरा नहीं देते ना कुछ भी नहीं, क्या भी नहीं बोले हमारे को। वो खाली नंबरा लिए, हमारा फोटो लिया, हमारे हस्बैंड का वो एड्रेस लिए, निकल के आए हम लोग, कुछ भी नहीं बोले। आपका हस्बैंड का नाम क्या है? अर्जुन। अर्जुन का एज कितना रहता? 30 होगा। 30 हो रहता। हाँ। अब नाला का पानी हर वक्त बारिश आई सो हर वक्त इधर से जाता? हाँ इधर से जाता, पूरा पानी पूरा नालों का इधर से जाता। सब पानी गिरते हमारे को, हम लोग का खाना नहीं खाते ना क्या ना, बारिश के इसमें हम लोग डरते। अब घर में घुस जाता पानी, इधर घुसता, क्या लोग चले जाते कि सामान चले जाते, सब चला जाता बोल के हम लोग डरते। तो पानी आते थे अंदर जाके बैठते गेट में, सब बच्चों की चौकी लेके जाके सब अंदर जाके बैठ जाते, खाली डर के पानी से। फिर क्या काम करते हैं अर्जुन? क्या काम करते हैं आप? क्या काम करते? वो कटिंग शॉप करते उन, कटिंग शॉप करते। हम कचरा चुनने जाते, बाटला हो ऐसा गली से इसमें चुनते, मंग के खाते, क्या करना वही हमारे गरीबी। వీళ్ళ భర్త కటింగ్ చేసుకొని జీవనం కొనసాగిస్తారు. ఈమె చెత్తలో ఉన్నటువంటి ప్లాస్టిక్ని వేరుకొని దాన్ని అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఒకసారి మనం ఈ ఇల్లు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో సామాన్య ప్రజలు కానీ పేదవాళ్ళు కానీ హైదరాబాద్లో నివసిస్తున్నారు అనేది చెప్పేటువంటి ప్రయత్నం క్లియర్గా ఈ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్లో ఇట్లాంటి పరిస్థితి కూడా ఉంటుందా? ఇంత పేదవాళ్ళు ఇంత దయనీయమైనటువంటి స్థితిలో కూడా జీవనం కొనసాగిస్తారా అని ఈ దృశ్యం చూస్తే ఖచ్చితంగా అందరికీ షాక్ కలగక మానదు. ఒక మనిషి వెళ్తే అటు ఇటు కూడా, ఇగో నేను ఇంట్లోకి వెళ్ళినా ఇటువైపు నుంచి ఇటువైపు ఇటు ఇంతే, ఈ ఇల్లు ఇంతే ఇంట్లో జనాలు నివసిస్తున్నారు. సరే వాళ్ళ పేదరికంలో ఉండొచ్చు, పేదరికంలో బ్రతుకుతుండొచ్చు, కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న నేరుగా జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు నేరుగా పాయింట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఇక పైనే వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు మొత్తం కూడా పెట్టుకొని ఇక్కడే నివసిస్తున్నారు. ఒకసారి మనం బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చాలా సఫకేషన్గా ఉంది. కనీసం ఊపిరి తీసుకోలేని పరిస్థితి, ఎందుకంటే పక్కనే నాలా, ముందు నాలా, వెనకల నాలా, మధ్యలో ఇల్లు. ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో ఈ జనాలు బ్రతుకుతున్నారు. ఇది మొత్తం కూడా నాలానే ప్రవహిస్తుంది. ఈ ఇంటికి అవతల వైపు కూడా నాలానే ప్రవహిస్తుంది. కేవలం మధ్యలో మాత్రమే 3-4 ఇల్లులు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికైనా సరే ఈ ఘటన జరిగింది. మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ఇదే నాలాలో కొట్టుకుపోయారు. వాళ్ళిద్దరి ఆచూకీ కోసం మరి కాసేపట్లో డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది సర్చ్ ఆపరేషన్ని ప్రారంభించబోతున్నారు. పూర్తి స్థాయిలో ఈ నాలా ఎక్కడ వరకు వెళ్తుంది, ఈ నాలాకి సంబంధించి ఎక్కడెక్కడ వెతుకుతే వాళ్ళు దొరకొచ్చినటువంటి అంచనా వేసుకొని డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది సర్చ్ ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మరి వాళ్ళ ఆచూకీ ఎంత మేరకు లభిస్తుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా వాళ్ళ మీదనే ఆధారపడి ఉన్నారు. సో మరి సర్చ్ ఆపరేషన్ ఎంతవరకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనేది చూడాల్సి ఉంది. సో నిన్న రాత్రి ఓవరాల్గా నిన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా నాంపల్లిలోని మాన్గార్ బస్తీలో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. వాళ్ళ ఆచూకీ ఇంకా దొరకాల్సి ఉంది.